పూర్ణ, పూర్ణిమ చాలా చాలా కష్టపడి 30 లక్షల వ్యూస్ దీనికి ఒక్కదానికి ఇవ్వండి అబ్బా. ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి రిపోర్ట్స్ ఇంటరుగా నాకు. సో నాకు జెన్యున్గా ఉండే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ నాకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని వారి నుంచి జెన్యున్గా వీళ్ళందరూ నేర్చుకుంటాను అనమాట. అది కన్ఫామ్. నాకు ఎవరెవరు ఇది చేశారో కూడా నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు పూర్తిగా అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గత 2 నెలలుగా నేను చాలా కష్టపడుతున్నాను అనమాట సాంగ్ విషయంలో. అసలు ఇది ఎందుకు ఎత్తుకున్నాను అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రివ్యూస్ చెప్పకూడదు అనేది నాకు ఆలోచనలో లేదు. జస్ట్ ఫిలిం మేకింగ్ గురించి చెప్దామని చెప్పి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎప్పటికైనా వెళ్తుంది, 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పాలి అని ఈ ఛానల్ అయితే పెట్టాను. కానీ అనుకోకుండా ఒకరోజు మీ అందరికీ తెలుసు హరిహర వీరమల్లుకి వచ్చిన వ్యూస్ ఫేక్ అది ఇది అని చెప్పి అన్నారని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను. సో అది అలాగ అలవాటు అయిపోయి రివ్యూస్ దాకా వెళ్ళిపోయి మూవీ రివ్యూస్ అయితే చెప్పడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ బఫూన్స్ ఉంటారు కదా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సినిమాల గురించి బాగా డీగ్రేడ్ చేసి చెప్పటం, అది అట్ట తీయాలి ఇది ఇట్ట తీయాలి అని చెప్పారు. సో అది నాకు నచ్చదు. యాక్చువల్గా ఒక సినిమా తీయాలన్నా, ఒక వీడియో మేకింగ్ చేయాలన్నా, కనీసం ఒక రీల్ తీయాలన్నా కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. మనం కెమెరా పెట్టి ఇంకా చేయాలంగానే అది కుదరదు. దానికి ఒక ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేనేమనుకున్నానంటే, రివ్యూస్ చెప్పబోయే ముందు, మనం ఒకరిని జడ్జి చేసే ముందు దాన్ని మనం తీసి మెప్పించగలిగితే మనం చెప్పింది వింటారు, జెన్యున్గా వింటారనే ఉద్దేశంతో నేను ఈ సాంగ్ అయితే తీయటం జరుగుతుంది. సో నేను సాంగ్ తీశాను, అది 28వ తారీఖు వస్తుంది ఫుల్ వీడియో సాంగ్. ఆల్రెడీ లిరికల్ వీడియో అయితే వచ్చింది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ గాలిలో నా ప్రేమను అని కొట్టంగానే వస్తుంది. సో అదైతే తీశాను, అందరూ బాగుందనే చెప్పారు. 400 కామెంట్స్లో 424 కామెంట్స్లో మా వాళ్ళు, మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక 150 అలా తీసేసినా కానీ 300 జెన్యున్గా వచ్చినాయి. ఆ 300లో అందరూ బాగుందని చెప్తున్నారు, కానీ వ్యూస్ మాత్రం 15K దగ్గర ఆగిపోయినాయి. చిన్నగా వెళ్తుంది బండి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? నేను ఇంతకుముందు ఏదైతే వాళ్ళని ఛాలెంజ్ చేసి చెప్పానో ఈ వ్యూస్ ఫేక్ అది ఇది అని చెప్పి, వాళ్ళు రిపోర్ట్స్ అయితే కొడుతున్నారు. అవి నాకు మెయిల్స్ వస్తున్నాయి, చూస్తున్నాను. దాని క్లిక్ త్రూ రేటు దాన్ని తగ్గిస్తున్నారనమాట. చూద్దాం ఎంతవరకు వెళ్ళి ఆగిద్దో. నేనైతే ఆపను. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తగులుకుంటాను. అది నాకు ఈ సాంగ్ అయిపోయేదాకే. ఆ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రెసివ్గా అసలుకి సినిమాల గురించి నేను ఇప్పటిదాకా రివ్యూస్ నా సాంగ్ అయిపోయిన తర్వాతే చెప్తాను అనమాట. ఇప్పుడు అలా చెప్పను. వీడియో సాంగ్ అయిపోయిన 1 వీక్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజుకొక వీడియో, అంతకుముందు వచ్చినట్టు రోజుకొక వీడియో వస్తుంది. దాని తర్వాత మాట్లాడతాను అనమాట. అప్పుడు దాకా నేను మాట్లాడను. మీరు ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి రిపోర్ట్స్ ఇంటరుగా నాకు. సో నాకు జెన్యున్గా ఉండే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ నాకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఉన్నారు. సో నచ్చితే నచ్చింది, లేదంటే లేదు. నేనే నచ్చలే, ఒక మంచి ప్రోడక్ట్ నేను ఇస్తానా అనేది అది మీరు నచ్చితేనే దాని యొక్క ఇదే అర్థమవుతుంది. ప్రతిదీ నేను మంచిగానే నాకు నచ్చిందనే తీస్తాను, ఎవరైనా అంతే. సో అదైతే తీశాను. లిరికల్ వీడియో బాగుంది, కానీ 15K ఎందుకు ఆగింది అంటే రీజన్ ఇదే. సో అది ఈరోజు నేను చెప్పాలనుకుంది. సో వీళ్ళందరి గురించి నేను సాంగ్ రిలీజ్ అయిన ఆఫ్టర్ 6 days తర్వాత మాట్లాడతాను. ఆఫ్టర్ 6 అంటే 28 రిలీజ్ అవుతుంది. 29, 30, 31, 1, 2, 3, 4వ తారీఖు నుంచి జెన్యున్గా వీళ్ళందరూ నేర్చుకుంటాను అనమాట. అది కన్ఫామ్. నాకు ఎవరెవరు ఇది చేశారో కూడా నాకు తెలుసు. సో
వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కానీ, ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏ హీరో గురించి ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడి తీరతానమాట. అప్పుడు తర్వాత 4వ తారీఖు తర్వాత వచ్చే సినిమాల గురించి రివ్యూ చెప్పడం కూడా జరిగిద్ది. అండ్ ఈ డిస్టర్బెన్స్ అంతా ఎందుకు అని చెప్పి ఈ సాంగ్ వరకు మాత్రమే, ఈ గాలిలో నా ప్రేమని వీడియో సాంగ్ వరకు మాత్రం ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఇంకోటి మనం క్రియేట్ చేశాము. 4వ తారీఖు దాని గురించి అయితే చెప్తాను. మీరందరూ మ్యూజిక్ లవర్స్ అందరూ, నా సపోర్టర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి 4,000 వాచ్ అవర్స్ 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తే ఇక ఏదైనా మనం షార్ట్ ఫిలిమ్స్ తీసినా, ప్రైవేట్ సాంగ్స్ తీసినా, ఫిలిం మేకింగ్ గురించి అయినా ఆ ఛానల్లో అయితే పెట్టేద్దాము. దీన్ని డిఫరెంట్ చేసేద్దాము. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ రివ్యూస్ అండ్ బఫూన్స్ ఏకి పాడేయటానికి మాత్రమే ఉపయోగిస్తాను అన్నమాట ఈ ఛానల్ని. ఆఫ్టర్ January 4, 2026 మీరందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మానిటైజేషన్ దాకా తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఈలోపు మనం దీనికి 1.5 lakhs రూపీస్ ఖర్చు పెట్టాము. 30 లక్షల వ్యూస్ దీనికి ఒక్కదానికి ఇవ్వండి అబ్బా, రేపు వచ్చేదానికి. నేను అసలుకి మనం అంటే మన ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఛానల్ అంటే ఏంటో మనం చూపిస్తాం. సో ఒక్కసారికి దాన్ని షేర్ కొట్టండి, ఏం లేదు, మీరు చేయాల్సిన పని ఏం లేదు. సాంగ్ రిలీజ్ అయిన అంతనే షేర్స్ కొట్టండి. 3.5 మిలియన్ వ్యూస్ వస్తే, 30,50,000 వ్యూస్ వస్తే మన డబ్బులు మనకు వస్తాయి. సో అప్పటిదాకా ఆ మార్క్ రీచ్ అయిందనుకోండి, ఎవరైతే మనకి కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ నా మెయిల్ ఐడి పెడతాను. మెయిల్ ఐడి పెట్టిన తర్వాత మీరందరూ మీ డీటెయిల్స్ అన్నీ అందులో రాసి నేను ఏదైతే అప్పుడు అడుగుతాను అనమాట. రీచ్ అయితే నేను అవ్వకపోతే నేనేం చేయలేను. రీచ్ అయిన తర్వాత ఎవరైతే కామెంట్స్ పెట్టి లైక్ చేసి నా మెయిల్స్కి రిప్లై ఇస్తారో 1 వీక్ టైంలో, అన్న నీ సాంగ్ని నేను ప్రమోట్ చేశాను అని చెప్పి ఇస్తారో వాళ్ళకి 15K సంబంధించిన ఒక మొబైల్, మంచి మొబైల్ ఒకటి లక్కీ డ్రా తీసి వాళ్ళకైతే నేను ఒక మొబైల్ అయితే ఇస్తాను. ఆ లక్కీ డ్రా కూడా వెబ్సైట్ నుంచి వెళ్దాం ఈసారి, ఎందుకంటే లైవ్ వస్తారు, వెబ్సైట్ నుంచి వెళ్దాం. ఆ వెబ్సైట్ ఎంతో ఈలోపు నేను కనుక్కుంటాను. ఏది 3.5 మిలియన్ వ్యూస్ వస్తేనే, లేదంటే ఇంకా గోవిందే అనమాట. సో మనం చేయలేం. సో ఎవరు ఇస్తారని అంటే నా సైడ్ నుంచి నేను, మీ అందరూ ఇలా సపోర్ట్ చేశారు కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ అంతే. అందరికి ఇచ్చేంత స్టేజ్ నా దగ్గర లేదు కాబట్టి. సో 3.5 మిలియన్ వ్యూస్ కనుక టచ్ అయితే ఒక ఫోన్ అయితే 15K రూపీస్ సంబంధించిన ఫోన్ అయితే మనం లక్కీ డ్రా విన్నర్కి అయితే ఇవ్వబోతున్నాం. అది ఎవరో మీరే తెలుసుకోండి. 3.5 మిలియన్ని హిట్ అయిన రోజున ఖచ్చితంగా నేను చేస్తాను. మనం ఆల్రెడీ టికెట్స్ వచ్చినా రాకపోయినా కానీ మనం ఇచ్చాం, మీ అందరికీ తెలుసు. సో ఇది కూడా అంతే చేస్తాను. ఈ ఒక్క సాంగ్ మాత్రమే ఫ్రేమ్ బై ఫ్రేమ్లో ఉంటుంది. ఇదే సాంగ్ మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఛానల్లో కూడా పెడతాను. సో ఆ ఛానల్ నేమ్ అనేది దాన్ని కొంచెం చేంజ్ చేసి నేను మీ ముందుకు తీసుకొస్తానమాట. సో దానికి మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ ఒక్క సాంగ్ వరకు ఇందులో చూడండి, షేర్ చేయండి. సో అది 28న అయితే సాంగ్ రాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. పూర్ణిమ చాలా చాలా కష్టపడి చేశారు. వీళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో కూడా ఏం లేదు, జస్ట్ షేర్ బటన్. సో మీరు షేర్ చేసిన వాళ్ళు ఇంకో వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. సో అలాగే మనం ప్రమోట్ చేయగలం. నా దగ్గర మంచి యాక్టర్స్ లేరు, అంటే పేరు తెచ్చుకున్న యాక్టర్స్, ఫేమస్ యాక్టర్స్ లేరు. కనీసం ఒక్క రీల్ కూడా చేయని కనీసం ఒక్క రీల్ కూడా పెట్టని పూర్ణిమ, వీళ్ళ ఇద్దరిని పెట్టుకొని నేను చాలా డెసిషన్ తీసుకొని అప్పు చేసి మరి, మన దగ్గర ఏం డబ్బులు లేవు, అప్పు చేసి మరి సాంగ్ అయితే తీశాను. ఎందుకంటే మన టాలెంట్ నేను తీయగలరా బాబు అని చెప్పడానికి మాత్రమే. సో అదంతా రికవరీ అవ్వాలంటే మీ చేతుల్లో ఉంది. మీకు ఒక స్కానర్ అయితే పెడుతున్నాను, ఫోన్పేది. సాంగ్ చూసిన తర్వాత, సాంగ్ రిలీజ్ అప్పుడు పెడతాను అది పోస్ట్లో. సాంగ్ చూసిన తర్వాత దానికి మీరు ఎంత రివార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. 1 రూపీ నుంచి ఎంతైనా కానీ అది దానికి మీ టైం కేటాయించి మీరు
నచ్చితేనే, హ్యాపీ ఫీల్ అయితేనే ఆ స్కానర్కి మీకు తోచినంత రివార్డ్ అయితే ఇవ్వండి. ఆ రివార్డ్ అన్నిటిని జమ చేసి నెక్స్ట్ పార్ట్కి ఉపయోగిస్తా. నా పర్సనల్కి నేను ఒక్క రూపాయి కూడా ఉపయోగించను, ఎందుకంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఛానల్లో అలా చెయ్యదు. సో అలా చేసిన వాళ్ళందరి నేమ్స్ యూపీఐ అన్నీ రాసుకుంటా అనమాట. నెక్స్ట్ సాంగ్ పార్ట్ 2కి వాళ్ళే ప్రొడ్యూసర్స్. 2 years టైంలో ఆ సాంగ్ ఎంతైతే క్లిక్ అయ్యి దానికి ఎంతైతే మనీ వస్తాయో వీళ్ళందరినీ భాగస్వాములు చేస్తా, వాళ్ళందరికీ రిటర్న్స్ వస్తాయి మళ్ళీ. సో అది నా ప్రామిస్. జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే, నాకు డబ్బులేమని నేను అడగట్లేదు. సో అది కూడా ఆ రోజు చెప్తాను, 28వ తారీఖు సాంగ్ రిలీజ్ అవుతుంది, దాని ముందు రోజు చెప్పి నేను చేస్తానన్నమాట. సో అది గాయస్, నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.